భాగ్యం. ఆహా ఆహా, ఎంత భాగ్యమయ్యా, ఎంత భాగ్యమయ్యా. ఈ వృత్యుడు సాధారణమైన వాడు, ఏ విధమైన శక్తి లేకపోయిన వాడు, ఐశ్వర్యపరులు లేదు, చాలా పేదవాడు, ఏమి లక్ష్యం లేదు, ఏ అనుష్ఠానాలు లేదు, ఏమీ లేకపోయిన పరిస్థితిలో నా ఒక మాటకి సమ్మతించి నువ్వు అంత దూరం నా ప్రార్థనకి ఇట్లా ఒక భాగ్యం ఇప్పించావే. ఇది ఎంతయ్యా భాగ్యం, ఎంతయ్యా పరమాత్మ విషయంలో మన పరిశోధనం అని చేసినా అది ఫలితం అవ్వదు. దాని కారణం వలనే గీతాచార్యులు కూడా కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలాచన మా ఫలేషు, ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని ఎదురు చూసి ఏమి రాకూడదు. అక్కడ ఎంత రావాలి అనేది ముందే తీర్మానించి ఉన్నది, అదే వస్తుంది, దానికి పైకి రాదు, దానికి పైకి రాదు. దానివల్ల మన ఆ భగవంతుడి విషయంలో నమ్మకం అనేది ఉండాలి. అది చెప్తుంటున్నారు. ప్రణమామి మూర్ధ్న, అయ్యా హస్తంతో ఇది చెయ్యొచ్చు, అయినా ఈ శిరస్సు ఉన్నది చూడు, ఇది వంచదయ్యా, శిరస్సు వంచదు. ఎవరు చెప్తున్నారు? పెరియ తిరుగుందాలో ఆழ்వారు అమ్మాయివాడు చెప్తున్నారు. నేను తలயை தாழ்த்தி இருகை கூப்பு என்றால் கூப்பாத வாழ்த்த விதி. రాతయ్యా రాతయ్యా రాత రాత. నేను తలயை தாழ்த்தி, ఒక్కసారి చెప్పాడు రావణాసుడు చెప్పాడు, పితావద్యమప్యేవం ననమేయంతు కశ్చిత్, కశ్చిత్ ననమే, నేను ఎప్పుడు నమస్కారమే చెయ్యను. నా శిరస్సు, నా దేహం, కింద ఉంటున్న భాగం పైన ఉంటున్న భాగం రెండుగా పోయినా అప్పుడు ఆ పై భాగం కింద భాగం ముందు వైపు పడదు, వెనకాల వైపే పడుతుంది. ముందు వైపు ఏమి, ముందు వైపు రామచంద్రుడు అంటున్నారు, రావణాసుడు మాట. అప్పుడు శిరస్సు ముందు పడదు, ఈ దేహం ముందు పడదు. ముందు పడినా ఏమే, భగవంతుడు ఒక మార్పు వేసేస్తున్నాడు. మార్పు వేసుకోవచ్చు, మార్పు ఒక మార్పు పర్వాలేదు అయ్యా. పోతున్న సమయమునైనా వాడు సహకరించాడు, వాడు మనసు ఒప్పుకున్నదో లేదో, అయినా ఆ దేహం ఒప్పుకున్నది, దేహం ఒప్పుకున్నది. ఆ దేహం అనినది నాకు నమస్కారం చేసింది అని ఒక పుణ్యమని వేసేయచ్చు. వాడు చూస్తుంటున్నాడు, వాడేమంటున్నాడు, అట్లా నువ్వు ఏ రామచంద్ర నువ్వు రెండుగా చేసినా అప్పుడు నా ఒక శిరోభాగం, దేహభాగం, కింద ఉంటున్న భాగం ముందు వైపు మీ వైపు పడుతుంది అనుకోవద్దు, ఇటు పడను. అప్పుడు అట్లే మన పూర్వాచార్యులు నంబళ్ళ గారు వీడు గ్రంథంలో ఆశ్చర్యంగా దీన్ని పరామర్శిస్తున్నారు. పోయిన ఉత్తరం ముందు పడుతుందా వెనకాల పడుతుందా అని వీడికి తెలుసా? ప్రాణం పోయిందయ్యా, ప్రాణం పోతుంటున్న వాడికి ముందు వైపు పడతారు, వెనకాల పడతాము. ఏం చేయాలి? ఎట్లా చెప్తుంది? చెప్పడం సాగుతుందా? సాగుతుందా? సాగదు. సాగలేకపోయిన పరిస్థితిలో వీడు నేను ముందు పడను అంటున్నాను. చూడండి, అప్పుడు కూడా వాడు అహంకారం పోలేదు రాశాడు. ఆ సమయంలో కూడా అప్పుడు ఏమవుతుంది? అట్లా ఈ శిరస్సు అనేది ఉంటుంది చూడండి. అప్పుడు శిరస్సు ఉంచయ్యా, శిరస్సు ఉంచు. లోకంలో చూడండి, ఇప్పుడు కిరీటం ఒకటి పెట్టాలి, కిరీటం పెట్టాలి రాజుగారికి. పెట్టడానికి ఏం చేయాలి? ఇట్లే ఉంటారు అనుకోండి, ఒకటి ఎగుతున్నాడు, ఎక్కి పెట్టడానికి అయ్యా కొంత నేను రాజుగారా, నువ్వు పనివాడా? మార్పుగా చెప్తున్నాను, మార్పుగా చెప్తున్నాను. ఏమి చిత్రం, ఏమి చిత్రం. అప్పుడు చూడండి,
ఎంత రాజుగారు కాకుండా వాళ్ళకి కూడా శిరస్సు వంచాలి అని నా మనస్సు ఒప్పలేదు. కారణం ఏది? నేనే స్వామి, నేనే స్వామి. అయినా సాక్షాదైన రాజాదిరాజ సర్వేషాం, అన్ని రాజుగారుగా అందరికీ పెద్ద రాజుగారుగా ఉంటున్న మన స్వామివారు శ్రీమద్జయపతులైన శ్రీమన్నారాయణుడు దివ్య చరణాల విందానికి వంచడం అనినది ఈ శిరస్సు చేసిన భాగ్యం. దాన్నే చెప్తున్నాను. నమా నమా ఎట్లా వారు ఎట్లయ్యా మీకు మన అమ్మాయి వారికి ఎన్ని బాంధవ్యం చెప్తున్నారు చూడండి. మాత తల్లి ఏమో అన్యాయం చూడండి. మనకు నమ్మాడి వారికి మన తల్లిన తల్లి అంటున్నాము. మా నమ్మాడి వారికి మనకి ఏమయ్యా సంబంధం? వారు ఎక్కడో ఆడవారి దగ్గరలో ఉన్నవారు, వారికి మనకు మాతృత్వం ఎట్లా ఏర్పడుతుంది అన్నా? ఎట్లా వారు ఎట్లా మాత తల్లి ఎట్లా అవుతారు? వారు నమ్మాడి వారి తల్లి అవుతారా? అవ్వరు, అవ్వరు. అయ్యో ఎందుకు అవ్వరు? శాస్త్రం చెప్తుంది, మంత్రో మాత గురు పిత. మంత్రో మాత గురు పిత. ఏమయ్యా మంత్రం మనకు ఉపదేశించారు? ఏమి ఉపదేశించారు చూడండి. తిరువాయిముడి అనిన దివ్య గ్రంథంలో ద్వయాప్తం దీర్ఘచరణాగతి యద్యరతి సారసంగ్రహతిలే అన్నారు దుర్గాచార్య వారు. ద్వయార్థం ద్వయమంత్రమన మనకు ఉపదేశించిన వారు అయ్యా. చూడండి, 5వ పత్తులో తిరువాయిముడి 5వ పత్తులో ఆఖరిలో 4 దశకంలో 5, 5, 7, 5, 8, 5, 9, 5, 10 4 చోట్లలో చరణాగతి చేశారు. 4 చోట్ల చరణాగతి చేశారు. 1 చోటు లేదు, 2 చోటు లేదు. బాణమామలై, కుంభకోణం, ఆరావముదన్, తిరువల్లవాడు చూడండి అన్నీ చేశారు. ఏమి ఫలితం అవ్వలేదు. నోట్ల నాన్గు ఎవరు? నోట్ల నాన్గు, ఆరావుదే అట్లనే వరుసగా 4 దశకంలో చరణాగతి చేశారు. ఫలితం అవ్వలేదు. ఇప్పుడు చరణాగతి చేసిన మన చేసిన చరణాగతి ఫలితం అవ్వలేదు అనిన దాంట్లో ఏదో తప్పులు ఉప్పులు ఉండొచ్చు. సాక్షాదైన ఏమి తినకుండా అన్ని పరమాత్మ పరమాత్మ అనుకున్న ఆ నమ్మాళ్ళు వారు చేసిన శరణాగతి ఫలితం అవ్వలేదు అనినా మన శరణాగతి ఎక్కడయ్యా ఫలితం అవుతుంది? మనది ఎక్కడ ఫలితం అవుతుంది? వారికే లేకపోయినా మనకెక్కడ? వారికే దొరకలేకపోయినా మనకెక్కడ? ఎందుకు అవ్వలేదు? ఒక శత దశకానికి ఒక కారణక్రమం చూపిస్తున్న సమయంలో ఆ శరణాగతులన్నీ 4 చోట్ల ఉంటున్న శరణాగతులన్నీ ఒకసారి చూడండి. చూసినా ఎక్కడ అమ్మవారి సంబంధం అనేది చెప్పబడలేదు. తెలీదా? అమ్మవారి సంబంధం లేక అయ్యగారిని నేరుగా పట్టుకున్నా మనకు శరణాగతి లభ్యం అవ్వదు అనేది నమ్మాడి వారికి తెలీదా? తెలుసు. తెలిసిన సందర్భంలో ఎందుకోసం అట్లా పాసురంలో దానిన వ్యక్తంగా 6వ పత్తులో ఆఖరి దశకంలో అగలగిల్లేనేమని అంత వ్యక్తంగా చెప్పిన వారు ఇక్కడ ఈ 5వ పత్తులో 4 దశకాల్లో ఎందుకు విరాట్య సంబంధంతో ఉంటున్న సమయంలోనే మనకు శరణాగతి ఫలితం అమ్ముతుంది అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు అని మన పూర్వులు ఎవరు అంబిళ్ళ గారు రాస్తుంటున్నారు. లక్ష్మణుడికి తెలిసిన శరణాగతి వైభవం భరతుడికి తెలియదా? లక్ష్మణుడు వనవాసం వెళ్ళటానికి ఏం చేశాడు? ముందు అమ్మవారు పెట్టాడు. అమ్మ ఏం చెప్పింది? నేను అనుమతించా, పట్టుకో పంట పట్టుకో అంత పట్టేశాము. అటు వెళ్ళిపో అటు వెళ్ళిపోనా వారు ఒప్పుకుంటారు లేదు. ఎందుకు భయపడతావు?
భయపడవద్దు వెళ్ళు అంతే. సంప్రాతు శరణు గాఢం నిమిత్య రఘునందనగా సీతాత్వాజాతీయసమహ రాఘవంచ మహాప్రతం అని గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్న వెంటనే సీతమ్మ మనవాడయ్యా 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 కష్టపడటానికి వస్తాం అంటున్నారు. మనకు సౌకర్యంగా నువ్వు చెప్పేసావా నేనేం చేద్దాము. లోకములో ఉన్న భార్యాభర్తల వ్యవహారమే అవతారంగా అదే కొత్తగా ఏమి లేదు. అక్కడి నుంచే ఇక్కడ వచ్చేది. దానివల్ల ఏం మార్పులు లేదు. దానివల్ల నువ్వు చెప్పేసావు ఏం చేద్దాము. ఇక్కడనే మన శ్రీవచ్చాన్పిళ్ళ గారు ఒక ఆశ్చర్యమైన రాసిక్యమైన విషయం రాశారు. రాసిక్యమైన విషయం తెలుసా? ఈ లక్ష్మణులు రాగలేకపోయినా ఆ కుటీరానికి ఉంటున్న సామాన్లు తాడులు అది ఇది మిగిలిన సామాన్లు అన్నీ ఉంటుందా? ఇదంతా ఎవరు మోస్తారు? ఎవరు మోస్తారు? భగవంతుడు మోస్తాడా? రామచంద్రుడు వారు అన్నీ ఎవరి నుంచి మీద? సీతమ్మ నుంచి మీద పడుతుంది. చూడండి సీతమ్మ ఎంత జాగ్రత్త గట్టి. చూడండి ఎంత జాగ్రత్తగా వచ్చిన అన్ని సౌకర్యం వచ్చిన అన్ని సౌకర్యం తను స్వార్థైక పరతంగా ఈ సామాన్లను మొయ్యటానికి ఒక పనివాళ్ళు కావాలి. ఆ పనివాళ్ళుగా వీడు వస్తున్న సమయంలో వీడిని ఉపయోగించుకోకుండా మనం ఎందుకు ప్రత్యేకంగా వెళ్ళాలి? అప్పుడు చూడండి సీతమ్మకి ఏమి అభిప్రాయం? ఈ సామగ్రిలన్నీ మోయటానికి ఒకడు దొరిగాడయ్యా అంటే అదే రాస్తుంటున్నారు శ్రీవచ్చాన్పిళ్ళ గారు. సీతమ్మ స్వార్థైక పరతముగా ఈ కార్యక్రమం చేసింది. సీతమ్మ స్వార్థైక లేకపోయినా నేను మోసుకోరావాలి, నాకెక్కడ సాగుతుంది. ఆ సమయానికి గమ్మక్కని వీడు వచ్చాడు. ఆహా సరి ఆయన ఎందుకయ్యా అన్ని వస్తువులు వీడు ఒకటే మోస్తాడు అని వాడికి ఆ శక్తి ఉన్నది. వాడి అవతారమేమి அதிசேஷாவதாரம் சென்னால் குடையாம் இருந்தால் சிங்காதனமாம் நின்னால் மறுபடியான் நீர் கடவுள் என்னும் குடையாம் மணிவிளக்காம் பூம்பட்டாம் புல்கு மலையாம் திருமார்கரு நிவாச சய்யா ஆசன பால உபதான வருஷ ஆசுகா శరీర భేదైహి తమ శేషణాంతే అలందారి చెప్తున్నాడు. ఈ భాషలన్నీ అట్లనే సంస్కృతీకరణ చేసేవారు. దానివల్ల వాడు అన్ని విధమైన కైంకర్యం దానివల్లే ఏం చెప్పాడు? అహం సర్వం కరిష్యామి అన్నాడు. సర్వం సర్వంలో ఏం తెలుసా? మీకు చెయ్యలేక పని కూడా నేను చేస్తాను. మీకు చెయ్యలేక ఎవరన్నా రామచంద్ర వారితో చెప్తున్నాడు. నువ్వు చెయ్యలేకపోయిన పనులుగా ఉంటున్నది నేను చేస్తా. ఆ విషయం తెలుసుకుని రామచంద్ర సర్వం కరిష్యామి అన్ని చేస్తామంటున్నాడు. అటు ఆ సూపును తెలుసుకున్న వెంటనే పక్కన శ్లోకాలు ఏమి తెలుసా? మోక్ష కార్యం నకుర్యాత్వం పక్కన శ్లోకం. రామచంద్ర వారి ముఖం చూశారు. అన్ని చేద్దామన్నా నువ్వు మోక్షం కూడా ఇప్పిస్తావా? మోక్షం కూడా ఇస్తావా అని ఆ అభిప్రాయంతో ఆ సూపు నుంచి తెలుసుకున్నాడు. ఎవరో లక్ష్మణ స్వామి సూపు నుంచి తెలుసుకుని స్వామి ఆ మోక్ష విషయానికి నేను వెళ్ళలేదు. ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు అంటున్నారు. ఆ క్రమంగా మనకు అట్లా ఉంటున్న మంత్రో మాత మంత్రమైన ద్వయమంత్రమున మనకు వెదసల్లిన వారు తల్లి స్థానం మాత పిత వారు ఏమి మనకు ఉపదేశించారు. ఎన్ని ఒకటా రెండా ఉపదేశించిన దశకం అని చూసిన తిరువాయుడిలో 14 దశకములు ఉపదేశక దశకములు. ఉపదేశించిన దశకాలు 14 దశకాలు ఉంది. అప్పుడు ఉపదేశిస్తున్న వారు ఎవరు? నమ్మాడు వారు. దానివల్ల పిత
మాతా పిత యువతయ, మనకు దగ్గర వాళ్ళు స్నేహితురాలు అట్లా ఉంటున్న ఒక యువతయ. ఏమయ్యా ఇది? తల్లి మంత్రం మనకు ఉపదేశించారు తండ్రి. ఇది మనతో వాడికి స్నేహితం ఉంటుందా? మనతో స్నేహితం ఉంటుందా? ఏమిది? నమ్మాడు వారి కాలం ఏది? చెప్పిన ఆడవందారు కాలం ఏది? రెండు సమానం. అది ఏమి సార్? వారిని పోయి నమ్మాడు వారికి యువతయ అని యువతయ అని యువాదో ఈ పిల్లవాడు. ఇప్పుడు చిన్న పిల్లలతో నమ్మాడు వారు కలవటం అన్నది చాలా చాలా ఉంటుంది. చూడండి, ఈ నవ తిరుపతిలో ఒక దివ్యమని ఒక ఊరు ఉన్నది. అది తెంతిరుపేరై అని ఒక ఊరు. மகரனிடம் உழைக்காதன் மாயன் நூற்று வரையந்து மங்கனூற்ற நிகரில் முகில் வண்ணன் நேமியான் என் நெஞ்சன் கவர்ந்தெனையூழியானே. ఆ ఊరికి ఏమి భాషలు చెప్పారు వెళుతున్నారు. మనసుకు పోయింది. పెరుమాడు నేరుగా ఎదురుగా, పెరుమాడు ఎదురుగా సాధారణంగా ఎక్కడ చూడండి పెరుమాడు ఎదురుగా వైనతేయుడు, నేరుగా వైనతేయుడు. అట్లా వైనతేయుడు ఉంటున్న ఆ సమయంలో పరమాత్మ చూశాడు. దేవుడా వెళ్ళిపో, తప్పుగా ఏమి చిత్రం ఇది? మిమ్మల్ని మొయ్యటానికి నేనే ఉండాలి, మీకు ఆ గాలి లేకపోయినా నా రెక్కలతోనే గాలి పీలించాలి, మీకు ఎప్పుడైనా అమృతపానం కావాలన్నా నేనే తెప్పించాలి. అన్ని సమయంలో నన్ను ఉపయోగించుకుని ఇప్పుడేమో నన్ను వెళ్ళిపో అంటున్నాడు. ఏమది? వెళ్తావా లేవా? వెళ్ళలేకపోయినా ఏం చేద్దాం? ఎవరు? పైన గరుడాడు వారు పైన తేలడుగుతున్నారు. ఏం చేద్దామన్నా ఇప్పుడు చెప్పలేక ఏ పని చేద్దాం? ఏదైనా చేసేస్తాడు భయపడి తప్పుకున్నాడు. ఎందుకు తప్పుకున్నాడు? ఏదేమి లేదు, అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పిళ్ళైక్కుడా విளையாட்டுமரா திருப்பேரையில் சேருவன்னானே வெள்ளை துரிசங்கொடாடி ஏந்தி தாமரை கண்ணனின் நெஞ்சினூடே புள்ளைக்கடாகின்ற வாற்றைக்காணீர் புள்ளைக்கடாகின்ற வாற்றங்காணீர் என் சொல்லி சொல்லுகேன் అన్నమీరుగాள். నేరుగా స్వామివారి పాసనం చెప్పలేక అన్నమీరుగాள் అన్న తల్లి భావనలు. ఎందుకయ్యా అది? ఎందుకు పైన తేలిన அன்னமீர்கள் வெள்ளை சுரிசங்கடா பிள்ளைக்குழா விளையாட்டொலிய மரம். பிள்ளை ఇద్దరా 10 మంది, ఇటువైపు 10 మంది, ఇటువైపు 10 మంది, అటువైపు 10 మంది. ఊళ్ళో ఉంటున్న పిల్లలు అందరూ ఆడుకోవటానికి ఎక్కడ వచ్చారో ఏదో సన్నిధికి వచ్చారు. వాళ్ళు ఆడుకుంటున్న ఆటం అంతటిని చూస్తానికి నువ్వు మధ్యలో ఎదురున్నావు. అదే ఆ రోజు ఆ పిల్లలను ఒక అనుభవించాలి అని ఆ పెరుమాళ్ ఆశపడలేదు. పెరుమాళ్ళు లోపల ఉంటున్న నమ్మాడు వాళ్ళు ఆశపడ్డారు. దానివల్ల యువతయ, పిల్లలతోనే కూడా నేను కలుస్తాను. మాతా పిత యువతయ తనయ అందరూ ముందు ఉంటున్నారు. దానివల్లే వారికి ప్రపన్న జనకూటస్థం ప్రపంచే పరాంకుశం. ప్రపన్న జనులు అందరు చూడండి, వారి నమ్మాడు వారన్నమాట. లోకల్లో చూడండి, ప్రసిద్ధి అనినా ఎవరికి మోక్షం? నమ్మాడు వారి మోక్షంను ప్రసిద్ధి. దానిని చూసి కొన్ని చోట్ల మార్పులన్నీ చేసి ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పుడు చూడండి, తిరుక్కురముడిలో నమ్మాడు వారు లేరు. కారణం ఏమి? తిరుక్కురముడి నంబిగారే నమ్మాడు వారుగా అవతరించిన కారణం వల్ల నమ్మాడు వారు లేరు.
దానివల్ల ఏం చేశారు వాళ్ళు? దానివల్ల ఏం చేశారు? ఆ నమ్మాళ్ళవారి స్థానంలో ఉంటున్న వారికి అంగభూతముగా ఉంటున్న అంగీభూతముగా ఉంటున్న తిరుమంగయ్య వారికి అక్కడ ఆ మోక్ష వైభవం అక్కడ చేశారు. వాళ్ళు అక్కడ చేశారు. వనమామలై అక్కడ నమ్మాడు వారు లేరు. ఎక్కడ ఉంటున్నారు? ఆరణక్కు నిన్ పాదమే శరణాగత్ తంతుడిందాయి, నిన్ పాదమే శరణ్ అంతే. దానివల్ల అక్కడే ఏం చేస్తారు? నమ్మాడు వారు లేరు. ఆ శటాలి నమ్మాడు వారు. ఆ క్రమంగా తనయ ఏం తనే మనకు ముందు ఉంటున్నారు మన అందరికీ ఈ ప్రపన్న కులం ప్రపన్నార్థులుగా ఉంటున్న ఆర్తి ప్రపన్నమయమే. ఆర్తితో ప్రపత్తి చేస్తున్న వాడికి ప్రపన్నార్తి అని పేరు. ఆర్తితో ఏదో చేశాము ప్రపత్తి, ఏదో చేశాము అనే అభిప్రాయంతో ప్రపత్తి చెయ్యకూడదు. ప్రపత్తి చెయ్యాలి అనినా దానికి తగిన ఆర్తితో ప్రపత్తి చేయటం అనేది మనకు కాదు. ఏదో చేస్తాం ఏదో అట్లా సెల్ ఫోన్లో మాట్లాడుకునే అట్లా పోయారు. పోతున్న సమయంలో చిన్న రాయి ఒకటి ఉన్నది, అది కూర్చుంది. ఏమైంది? నా పక్కన కింద పడ్డాడు. పడిన వెంటనే ఒకరు చూసి, ఏమయ్యా చల్లగా చేస్తున్నావా? ఒక రాయి వల్ల కింద పడినా దాని చరణానికి దేవుతుందా? అప్పుడు ఆర్తి అనే ప్రేమం అనేది ఉంది. దాని క్రమంగా చేస్తుంట చరణాగతి అవుతుంది. దానిని ప్రపన్న ఆర్తి. ప్రపన్న ఆర్తులను ఎందుకు వచ్చింది? ప్రపన్నం ఆర్తితో ప్రపత్తి చేసిన వాడికి ప్రపన్న ఆర్తి అని పేరు. ఆర్తితో ప్రేమంతో దానికి వస్తుందా లేదా ఈ సందేహాస్పదంతో ఏ పని చేసినా దానికి ఏమి లభ్యం అవ్వదు. దానివల్ల 2 గంటల సేపు ట్రైన్ లేటుగా నడుస్తున్నాం. పోతాము, లేకపోయినా ఇక్కడే ఉండిపోతాం. దానివల్ల ప్రపన్న ఆర్తులు ప్రపత్తి. ఆర్తి అయిన ప్రపత్తి ఎవరెవరు చేస్తుంటున్న వాళ్ళు ప్రపన్నార్తి అని పేరు. ఇప్పుడు నమ్మాళ్ళు వారు ఎటు ఉంటున్న ఆర్తితో ప్రపత్తి చేశారు? పరిపూర్ణమైన విశ్వాసముతోనే చేశారు. అప్పుడు 4 స్థానములో ఎందుకోసం నమ్మాళ్ళు వారు చరణాగతి ఫలితం అవ్వలేదు అని దానికి కారణం రాస్తుంటున్న నంబిళ్ళ గారు, భరతుడుకు చరణాగతి చెయ్యటం తెలియదా? లక్ష్మణుడికి చేసిన చరణాగతి చేసిన వాడు రాముడు వారి విషయంలో భరతుడికి చరణాగతి చేసిన దానికి వాడికి తెలియదా? చరణాగతి పరిపూర్ణంగా చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? పక్కన అమ్మవారు ఉన్నది. అమ్మవారు ఉన్న సమయంలో భరతుడు వచ్చాడు. భరతుడు వచ్చిన సందర్భంలో వాడు అమ్మవారిని ముందు పెట్టుకుని అయ్యగారిని లాక్కోపోవడానికి ఒక చరణాగతి చేసి ఉన్నా ఏమి చేయలేదు. ఏం చేశాడు తెలుసా పరమాత్మ? వీడెక్కడైనా మా అమ్మవారి ముందు సీతమ్మను చెప్పేసి, సీతమ్మ నువ్వు ఒక అనుగ్రహం వల్లే నాకు నేను చేస్తుంటున్న చరణాగతి ఫలితం అవ్వాలి అని చెప్పేసినా ఈ సీతమ్మ ఏం చెప్తుంది? సరేమ్మా సరే, వాడు సరైన క్రమంగా శరణాగతి చేసేసాడు. దానివల్ల వాడు కోరిక పూర్తి చేయవలసిందే. దానివల్ల మనం వెళ్ళిపోతాం ఎక్కడైనా అంటుందో భయపడి పరమాత్మ రామచంద్ర వారు ఏం చేశాడు తెలుసా? వాడికి ఆ అమ్మవారిని ముందు పెట్టుకుని అయ్యగారిని శరణాగతి చెయ్యాలి అన్న విషయమున మరిచిపోతుంది. విధంగా చేశాడు. స్వాతంత్ర్యముతో అని రాస్తున్నారు నమ్మిళ్ళ గారు. స్వాతంత్ర్యం, వాడికి స్వాతంత్ర్యం ఉన్నది. మన రోజు తిరుపావ సేవిస్తున్నాం. మన ప్రారంభ కర్మ కొన్ని సమయంలో తిరుపావనే మర్చిపోతుంది.
తిరుపావళి మరి ఉంటుందా లేదా? ఏదైనా తిరుపావళి ఏదైనా ఏదో వంటలోనే చూడండి, ఎన్నో కాలంగా వంట చేస్తుంటున్నాను. ఒకరోజు ఇటు అటు రెండు ఇటు అవుతుంది అటు, అప్పుడు చూడండి అదేం మనకు తెలీదా? ఆ రోజు ఆ రాత్రి అంతే, అది ఆ రోజు ఇట్లా ఉండాలి దానికి పైన మార్పులు ఏమి ఉండదు. ఆ క్రమంగా భరతుడు విషయంలో పరమాత్మ తను స్వాతంత్ర్యముతో వాడికి ఆ అమ్మవారు సంబంధముతో అయ్యగారి విషయంలో శరణాగతి చెయ్యాలి అన్న విషయమున మరిచిపోతున్న విధంగా చేసిన క్రమంగానే నమ్మాడు వారికి ఈ 4 దశకంలో అమ్మవారి సంబంధం అనేది చెప్పలేకపోయిన విధంగా, అంటే ద్వయమంత్రములో అమ్మ ఉంది కాబట్టి అది ద్వయమంత్ర సంబంధం అనేది అక్కడ లేదు. ద్వయమంత్రంలో అమ్మగారు ఉన్నారు, అదంతా కరెక్ట్, దాంట్లో ఏమి సందేహం లేదు. ఈ 4 దశకంలో అమ్మవారు సంబంధం అనేది చెప్పలేకపోయిన కారణం ఏది? అక్కడ భరతుడికి ఎట్లా జ్ఞాపకం లేక చేశారు, అదే క్రమంగా ఇక్కడ ఈ 4 దశకంలో నమ్మాడు వారికి ఆ జ్ఞాపకం లేక చేశారు. ఆ 4 దశకంలో జ్ఞాపకం ఉన్నది, ఏదో ప్రత్యేకంగా చెప్పలేదు. పావురంలో ఎక్కడ వ్యక్తంగా కనపడలేకపోయినది ఒకటి. రెండోది ఏమే, నా స్వాతంత్ర్యమయ్యా, నేను చెప్పిన ప్రకారం నువ్వు నడవాలి, నేను చెప్పిన దాని వల్ల ఒక తీర్థీయము ఒక వ్యాఖ్యానం, రామాయణానికి తీర్థీయము ఒక వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానంలో చెప్పారు ఆశ్చర్యంగా. ఈ ఘట్టంలో చెప్తున్న సమయంలో ఇప్పుడు చెప్పామే, వంట చేస్తున్న సమయంలో ముక్కు వేసుకుంటూ ముక్కున ఒట్టిగా ముక్కున్నాడు, నోరు రాశారు. గుడ్డతో అమ్మవారున మాట్లాడలేక గుడ్డగట్టేశారు అని వారు రాశారు. తీర్థీయ వ్యాఖ్యానంలో వారు రాశారు ఆశ్చర్యంగా, అమ్మవారు ఎక్కడైనా మాట్లాడి అయ్యా భర్తకు మీరు కృప చెయ్యాలి, అనుగ్రహం చెయ్యాలి, వాడు కోరుతుంటున్న కోరిక పూర్తి చెయ్యాలి, మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతాం. ఆవిడకి అయోధ్య ఎప్పుడు వెళ్తామని అభిప్రాయంతోనే ఉన్నది, అయోధ్యకి వెళ్ళాలని అభిప్రాయంతోనే ఉన్నది. ఎక్కడైనా చెప్పేస్తుందో దానివల్ల ఏం చేశారు తెలుసా? రామచంద్ర వారు అమ్మవారికి ఒక గుడ్డు కట్టేశారు. ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ గుడ్డతో మాట్లాడిన మీకు ఏదైనా అర్థమవుతుందా? ఆ విధంగా పరమాత్మ ఒక గుడ్డ కట్టేశారు అని ఆ విధంగా ఉంటుంది అంటారు. అట్లా యువతయ తనయ ఆవిభూతి సర్వం యదే, మనకి ఏదేది కావలసినది అన్నీ ఎవరి వల్ల ఏర్పడుతుంది అని సర్వం యదేవ నియమేన మదన్వయ, నియమేన వారు ఆద్య వారిదే ముందు వారు. కులపతి మన తేగం గోపాలాచార్య స్వామి వారికి కులపతి అని బిరుదుంటే పెద్దవాళ్ళందరూ కులపతి అంటున్నారు. కారణం ఏమి? ఈ కులం ఇటు ఉంటున్న ఈ ప్రాంతంలో ఆంధ్రదేశంలో ఇప్పుడు 2 ఒకటే ఉన్న సమయంలో నేను కరీంనగర్లో మధ్యలో ఒక ప్రవచనానికి వెళ్ళాను. నాకు గుర్తే లేదు, ఆంధ్ర రెండుగా విడిచినది నాకు గుర్తులేదు. నాకు గుర్తులేక వారిని పొగడుతున్న సమయంలో ఈ మాట కులపై ఆంధ్రదేశములు అన్న ఒకటి వేసిన స్వామి తెలంగాణ కలిపి చెప్పండి అన్నాడు. వెంటనే ఉభయ రాష్ట్రములు అని చెప్పేశాను. ఉభయ రాష్ట్రములు అట్లా ఉభయ రాష్ట్రములో ఉంటున్న వాళ్ళు అందరికీ ఈ విద్యాదానం ఇచ్చిన వారు ముందు వారే అందరికీ ఈ సంస్కృతం చదివిన అందరూ రప్పించి ఎక్కడ రాజమండ్రిలో ఆ రామానుజపూటంలో వాళ్ళందరికీ వసతి ఏర్పరిచి వాళ్ళందరికీ సాపాట్లు పెట్టి శిబిరం సమ్మర్ క్లాస్ శిబిరంని పెట్టి
వరుసగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ 2 నెలలు పూర్తిగా వాళ్ళు ఉంటున్న వాళ్ళకి పొద్దునే మధ్యాహ్నం రేత్రి పొద్దునే మధ్యాహ్నం 3 క్లాసులు ఎత్తి ఆ సంస్కృత వేదాంత గ్రంథాలు అన్నీ అట్లా ఎన్ని సెట్లు దగ్గర 13 సెట్లు 14 సెట్లు తయారు ఒక దాంట్లో 10 మంది 12 మంది అట్లా తయారైన వాళ్ళే శివాచార్య స్వామి మొదలైన పెద్ద వాళ్ళందరూ వారి దగ్గర తయారైన వాళ్ళే. ఆ విధంగా దాని కులపతి అట్లా మన సాంప్రదాయానికి కులపతి ఎవరైనా నమ్మాడు. కులపతే బహుళాభిరామం శ్రీమత్ వారి దగ్గర శ్రీమత్వం సొమ్మున్నది. నమ్మాడు వాడి దగ్గర వెళ్ళినా మనకు సొమ్ము దొరుకుతుందా? ఒక అతను అన్నాడు, అని నేను నమ్మాడు వాడిని సేవించుకొచ్చినా నా అప్పులన్నీ తీరిపోతుందా? నా అప్పులు వీడు ఇంకా ఒకరికి ఇవ్వవలసిన అప్పులు తీరిపోతుందని వీడు అడుగుతున్నాడు. పక్కన వాడు, స్వామి నేను ఇచ్చిన వాళ్ళు నేను చాలా మందికి ఇచ్చి ఉన్నాను, నాది తిరిగి వస్తుందా అన్నాను. వాడిది తీరదు, వీడిది రాదు. వాడిది తీరదు, ఆ అప్పులు తీరదు, వీడికి ఇచ్చిన డబ్బులు రాదు. ఏమయ్యాయి? ఇప్పుడే కులపతి చెప్పారు అకులాభిరామం అంటున్నారు. ఈ శ్రీమన్న ఈ శ్రీమన్ లేదు, కైంకర్యం అన్న మన సొమ్ములన్నీ కొంతకాలం ఉంటుంది, కొంతకాలం పోతుంది. అయినా ఆ పరమాత్మ ఉంటున్న వారి దగ్గర చేయవలసిన కైంకర్యం అది ఉంటున్న శ్రీమాన్ కులపతే వకులాభిరామం. ఆ వకులమాలను ధరించి ఉంటున్న వారు శ్రీమతి తదంగ్రీ వళం అట్ల కైంకర్యముతో ఉంటున్న అమ్మాయి వారికి నేను శిరస్సుతో నమస్కరిస్తాను అని ప్రార్థించారు. సరయ్యా ప్రార్థిస్తున్నావు, మిమ్మల్ని అనుగ్రహించాలి అని ఏదైనా నాకు నిర్బంధమా? ఎవరు ఏకకాలంలో అమ్మాయి వారు అడిగారు, భగవంతుడు అడిగారు. నువ్వు ప్రార్థించావు, ప్రార్థించినందుకు దాంట్లో ఏం తప్పు లేదు. మిమ్మల్ని అనుగ్రహించాలి, నువ్వు నమస్కరించడానికి నమస్కారం ఒప్పుకోవాలి అని ఏదైనా నాకు నిర్బంధమా? ఎవరు? ఇద్దరు, ఒకవైపు పెరుమాళ్ళు, ఒకవైపు నమ్మాడు వారు, ఇద్దరు అడిగారు. వెంటనే మన అయినా ఏం చేద్దాం, స్వామి ఇట్లా అడుగుతారే వీరు లేకపోయినా గతి లేదు, వారు లేకపోయినా గతి లేదు అని అంటున్నాము. అయినా భయపడలేదు, యమనాచార్యులు భయపడలేదు. నన్ను చూసి ఏం చేయవద్దయ్యా, పితామహం నాదముని విలోక్య ప్రసీద తాతగారిని చూసి మీరు ఎందుకు వస్తుంది తెలుసా? మీరేం లేదు, చూడండి. నాదమునులు వారు సంబంధం అనినా నమ్మాడు వారికి సంతోషం. నమ్మాడు వారికి ఆ నాదములు లేకపోయినా మనకి 4000 పాసురాలు చెప్పడానికి భాగ్యం దొరుకుతుందా? దానివల్ల చూడండి, నమ్మాడు వారికి నాదములు అన్న ప్రేమ. అప్పుడు చూడండి, సరే భగవంతుడికి నమ్మాడు వారిన ప్రేమ. దానివల్ల ఈ 2 సంబంధం మనకు లభ్యమవ్వటానికి తాతగారు సంబంధమైన ఆ పితామహం దానివల్ల పెద్దలు సంబంధమే మనకు ముఖ్యమన్నారు. అట్లా పెద్దలు సంబంధం అనుభవించడానికే మనందరూ చేరాము. ఎవరు పెద్దలు అనినా మనకు పెద్దలు అనినా రామానుజుల వారే పెద్దవారు. ఇంత చెప్పేసి నమ్మాడు వారు చెప్పారు, పెరుమాళ్ళు చెప్పారు, అమ్మవారు చెప్పారు, ఇన్ని చెప్పేసి ఆఖరి వచ్చి మళ్ళీ రామానుజుల వారు 2 తాళము ఉన్నది పరమాత్మ దగ్గర. 2 తాళాలు ఉన్నది. ఒకటి నిత్య విభూతి సొత్తు, ఒకటి లీలా విభూతి సొత్తు. ఈ 2 తాళాలున్న ఎవరి దగ్గర ఇప్పేసి తను సుఖంగా ఉండాలి అని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఒకరెవరు పండుకున్న రంగనాథ స్వామి,
ఒకడు సున్న వైకుంఠనాథ స్వామి. వీళ్ళిద్దరు ఒకరు మాట్లాడుకున్నారు SMS. వీళ్ళిద్దరు చెప్పేది, ఏమయ్యా నువ్వు తాళ ఎవరికి ఇప్పించావు? వాడు అక్కడి నుంచి వైకుంఠనాథ, నువ్వెవరికి? వీడు ఇక్కడి రంగనాథుడు ఇక్కడి నుంచి. నన్ను అడుగుతున్నావే, మీ ఊర్లో ఉంటున్న వాళ్ళు మీకే తెలుసు, నాకు తెలుసా? నాకంటి కాపాడుతున్నారా? ఎక్కడో నేను ఎక్కడో ఉంటున్నాము, నాకెట్లా కనపడుతుంది? మీ ఊరు వాళ్ళు మీకే తెలుసు, నువ్వే సెలెక్ట్ చేయ్యా. నేను సెలెక్ట్ చేస్తాము, దాన్ని నువ్వు ఒప్పుకుంటావా? ముందే పూర్తి చేసేసాము, తాళం మీకు రంగనాథ స్వామికి వచ్చేసింది. చూడు ఎక్కడ శ్రీవైకుంఠం నుంచి తాళమున రంగనాథ స్వామి వారికి ఇచ్చేశారు. ఇప్పుడు 2 తాళములు పెట్టుకుని భయపడుతుంటున్నాడు పరమాత్మ రంగనాథ స్వామి. ఇదేమయ్యా ఒక తాళం పట్టుకుంటునే కష్టం, 2 తాళాలు పట్టుకుని ఇది వైకుంఠాధిపతి నాకు అప్పు చెప్పేశాడు, నా తాళం నా దగ్గరే ఉన్నది. ఏమయ్యా ఇది ఎవరి దగ్గరన్నా? చూడండి, అక్కడ ఆ పైన ఉంటున్న తాళం ఇక్కడ వచ్చి చేరిందా? వాడు ఎట్లా ఉంటున్నాడు తెలుసా? హాయిగా ఉంటున్నాడు. వాడికి తీరిపోయింది. మా తాతగారు ఒక కథ అంటున్నవారు, 1000 రూపాయలు ఒక వడ్డీ షాపుకి వెళ్ళాడు పాన్ బ్రోకర్. అయ్యా ఒక 1000 రూపాయల అప్పు కావాలి అన్న. వాడు చెప్పాడు, నెలకు 300 రూపాయలు వడ్డీ. నెలకు 300 రూపాయలు వడ్డీ అన్నాడు. పర్వాలేదయ్యా. వెంటనే ఏం చేశాడు, 300 తగ్గించుకుని 700 ఇచ్చాడు. 700 ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే పక్కన వాడితో వచ్చిన స్నేహితుడు, ఏమయ్యా అన్యాయం, ఎక్కడైనా 300 రూపాయలు 1000 రూపాయలు 300 రూపాయలు వడ్డీ నెలకు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు కలవరిస్తున్నావు? నాకు నష్టం 300 అన్నాడు. ఏం తెలుసా? నేను అర్థం పడేదా? నాకు నష్టం, నేను 700 తిరిగి ఇచ్చినా అప్పుడే అప్పుడు చూడండి, వాడికి తీరిపోయింది. ఎవరికి? నేను ఎట్లయినా ఇవ్వటం లేదు, నాకు వచ్చినది 700 మళ్ళీ నేను తిరిగి ఇయ్యను. అదే చూడండి, వాడికి తీరిపోయింది. నాకు 700 వచ్చింది, వాడికి అయిపోయింది, వాడు దుఃఖపడాలి. ఆ విధంగా వైకుంఠనాథాధిపతి ఆ తాళమున రంగనాథ స్వామికి అప్పి చెప్పేసి వాడు హాయిగా ఉంటున్నాడు. వీడు 2 తాళం పెట్టుకుని, ఏమయ్యా ఇది ఒక తాళం ఇబ్బంది, 2 తాళం పెట్టుకుని ఇబ్బంది పడతామే అని ఆ సమయానికి భక్తులు కూడా ఎవరు వచ్చారు, రామానుజు వారు వచ్చారు. సరే, మీరే సరి అయిన వ్యక్తి. ఏం చేశారు తెలుసా? ఒక తాళం కట్టారు. ఈ తాళమున ఆ తాళమున 2 కలిపారు. ఏమి? ఇది నిత్య విభూతి, లీలా విభూతి, 2 కలిపారు ఒక తాడుతో. ఏమి తాడు? ప్రపంచి అనిన తాడుతో ఎట్టినోడు ఇరండినం కయిట్టినాల్ మనందனை కట్టి వీడిలాదు வைத்த காதல் இன்பமாகுமே. ఆశ్చర్యంగా ఎవరు? తిరుమల వారి పాత్రం. ఎట్టినోడు 8, ఇరండినం 2, 8 2 10 నయమే. పతి భక్తి అనేది పతి. మా మధ్యంలో ప్రత్యయం సంస్కృతం చెప్తున్నారు. ఆ మధ్యంలో ఉంటున్న భక్తి అన్న దాంట్లో ఉంటున్న కకారం పోయింది, పతి అని వచ్చింది. పతి భక్తి. అప్పుడు ఎట్టినోడు 2 కైట్టినాల్ మనంద. అట్లా భక్తి అని నా తాడుతో ఇట్లా లీలా విభూతి, ఇట్లా నిత్య విభూతి 2 తాళంలో కట్టి ఎవరు మెడలు వేశారో స్వామి? 2 తాళములు వీరి దగ్గర అప్పు చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను అక్కడ సౌకర్యంగా ఉంటున్నాడు, ఇక్కడ ఇతను ఆశ్చర్యంగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఈ తాళం పెట్టుకుని వాడిద్దరు ఇబ్బంది పడ్డారే. ఇప్పుడు రామానుజుల వారి చేతులు వచ్చిన అవతల రామానుజుల వారు ఏమైనా ఇబ్బంది పడ్డారా అని పడుకునొప్పి ఆశ్చర్యంగా ఎదురాజ వైభవం. మనందరూ
మనకు అందరికీ అనిపిస్తుంటున్నది రెండు తాళాలుగా. తాళాలు లేదయ్యా, తాళాలు లేదయ్యా. మీరేమి అది రెండు, ఒకటి శంఖం ఒకటి చక్రం. దానివల్ల శంఖ చక్ర స్పర్శముగా ఉంటున్న ఆచార్య సంబంధమున మన పెట్టుకున్న అది ఉభయ విభూతి భాగ్యం మనకి ఏర్పడినదిగా సంప్రదాయ పెద్దలు కోరుకుంటున్నారు. అక్కడ ఉన్న భాగ్యవంతులందరూ మీరు. మీతో కలవటానికి నాకు భాగ్యం కలిగింది. అక్కడ ఉన్న భాగ్యమును అందించిన మన ఆచార్యులందరికీ పదే పదే నమస్కారాలు తెలియజేసి ఇట్లా ఉంటున్న భాగ్యమున ఒక ఆనందానుభవం ఏర్పరిచిన ఆ ఆచార్యవరులందరికీ నమస్కరిస్తాము. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తడైనల్ల ఇన్నం తడైపై ఎన్నుం తడైతమే. తాళాలు శంఖ చక్రం.